మాట అన్నాడు. అసలు ఈ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు అలా చెప్పరన్నమాట. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 206 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే వర్క్ విషయానికి వస్తే బయట షూట్స్ ఏం లేవు. వల్ల మనకు ఒక ఎడిటింగ్ ఉంది అండ్ ఒక చిన్న షూట్ ఉంది, ఇంట్లోనే చిన్న షూట్ ఉంది. అది మీకు తర్వాత చూపిస్తా. షూట్ చిన్న షూట్ అంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా షూట్ చేయాల్సి వచ్చిందని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. సో ఆ షూట్ ఏంటో మీకు తర్వాత ఈ వ్లాగ్లో మీరు చూస్తానంటే మీకు అర్థమైంది. అండ్ ఇవాళ వర్క్ విషయానికి వస్తే ఇంకా రేపు మనం షూట్ చేయడానికి కంటెంట్స్ ఆలోచించాలి. ఇంకా సినిమా స్క్రిప్ట్ టైం ఉంటే సినిమా స్క్రిప్ట్ కూడా నేను ఒక 1 అవర్ కూర్చుంటాను ఇవాళ సిచ్యువేషన్ చూసి. సో గైస్, ఇవాళ డే అయితే మొదలు పెట్టేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే వీడియో ఒకటి ఎడిట్ అయిపోయింది అనమాట. ఎడిట్ అయిపోయిన తర్వాత నార్మల్గా కంటెంట్ ఆలోచిస్తున్నా ప్రజెంట్. సరే, కంటెంట్ ఆలోచిస్తేటప్పుడు మా వాడు ఒక మాట అన్నాడు. అసలు ఈ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు అలా చెప్పరన్నమాట. అదేంటో మనోడి నోట్తోనే విన్నాం. సరే చూడండి ఆడి కండిషన్. ఏం చెప్పావు చెప్పు వాళ్ళకి. నాకేం చెప్పు మా ఆడియన్స్కి. వీడియో షూట్ చేద్దామా? అరే, నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి, నువ్వు ఉన్న కండిషన్ ఏంటి, అసలు ఇప్పుడు ఈ టైంలో అవసరం కొంచెం రెస్ట్ తీసుకోక. అంటే రీసెంట్గానే ఇది కొంచెం బాగా రీచ్ వస్తుంది కదా, మళ్ళీ లేట్ అయితే రీచ్ తగ్గిపోయింది. ఇప్పటికే ఇప్పుడు పెద్దలు ఏమన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, కానీ రీచ్ ఈజ్ వెల్త్ అనలా, కంటెంట్ ఈజ్ వెల్త్ అనలా. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని చేయొచ్చుగా. ఎందుకు అంటే పర్లేదు, చేయగలను కొంచెం సపోర్ట్. సో వీడియో షూట్ చేద్దాం అని చెప్పి ఎల్సీ కూడా ఛార్జర్ పెట్టించాడు. ఎల్సీ ఛార్జింగ్ పెట్టా చూడండి. సో ఇప్పుడు ఇవాళ అయితే ఇక్కడైతే ఈ లొకేషన్ కొంచెం సెట్ అవ్వాలా. వేరే మన అభిబ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాలి. ఇప్పుడు నువ్వు జర్నీ కూడా చేయాలి. సో అన్నిటికీ రెడీయా మరి? ఇప్పుడు నా రోల్ ఏంటి వీడియోలో? కెమెరామ్యాన్, ఆర్ట్ డిపార్ట్మెంట్, అన్ని, మేకప్ ఆర్టిస్ట్, A to Z. ఓకే, అంతా నేనే, సెక్యూరిటీ కూడా నేను. ఓకే, సో సరే రేపు చేద్దాం అయితే షూట్. నువ్వు నీ స్క్రిప్ట్ రెడీ చేసుకొని పెట్టుకో, ఓకేనా? సో గైస్, మన విషయానికి వస్తే ఇప్పుడు కంటెంట్ ఆలోచిస్తున్నా రేపు షూట్ చేయడానికి. రేపు ఎలాగో మనోని తీసుకెళ్తా కాబట్టి నేను కూడా ఏమైనా వీడియో ప్లాన్ చేసుకుని వెళ్తా, అందరం కలిసి చేసేటట్టు. అండ్ ఈవినింగ్ అయితే సినిమా స్క్రిప్ట్ రాయడానికి కూర్చుంటా, స్టార్ట్ చేస్తా. అండ్ ఇవాళ అయితే బయటికి వెళ్ళేది లేదు, జస్ట్ ఆలోచిస్తున్నా కంటెంట్లు ఏమైనా వస్తాయని చెప్పి. చూద్దాం ఏమన్నా కంటెంట్ వచ్చేయలేవో. నేను మీకు ఈ వ్లాగ్ ఎండింగ్ వల్ల చెప్తాను. ట్రై చేస్తున్నా మంచి కంటెంట్ ఏమైనా రాయడానికి. నేను ఒకటి చేసే కంటెంట్ చిన్న కంటెంట్, షార్ట్ అండ్ స్వీట్, పర్లేదు. రేపు కొంచెం మంచి కంటెంట్, పెద్ద కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో లెట్స్ సీ కంటెంట్స్ ఏమైనా వచ్చాయా. రేపు ప్రోగ్రామ్ ఏంటో చెప్తా ఈ వ్లాగ్లోనే. స్టే ట్యూన్. Yes, uncle. My father is standing. Your juice is drinking. I am. Yes, uncle. My father is standing. Your juice is drinking. I am highly speaking. సో గైస్, డబ్బింగ్ స్టార్ట్ చేసా. చూడండి చెమటలు ఎలా పడుతున్నాయో, ఎందుకంటే ఈ ఫ్యాన్ సౌండ్లు అన్నీ వస్తాయని చెప్పి ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసా. కూలర్ ఫ్యాన్ అంతా ఆఫ్ చేసేసి డబ్బింగ్ చెప్తున్నాను అనమాట. ఇది 2.5 minutes వచ్చింది. ఒక వీడియో చేశా కదా నేను, మల్టిపుల్ రోల్స్ది. 2.5 minutes వచ్చింది. ఒక క్యారెక్టర్ అయింది అనమాట. చెమటలు ఏమో ఫుల్ పడుతున్నాయి అనమాట ఒక్కపోతకి. సో మినిమం ఒక 20 minutesలో కంప్లీట్ అయింది. 4 క్యారెక్టర్లు. సెకండ్ క్యారెక్టర్ చెప్తున్నా, ఇంకా 20 minutes పట్టిద్ది. ఆ 20 minutes చెమట కక్కుతా చెప్పాలి, తప్పదు ఇంకా. ఎందుకంటే ఈ మైక్లో నాయిస్ ఏం తీసుకోదు మ్యాక్సిమమ్. కొంచెం ఫ్యాన్లు కూడా తీస్తే ప్యూర్గా వచ్చిందని చెప్పి ఫ్యాన్స్ కూడా ఆఫ్ చేస్తాను అనమాట, చిన్న డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా కంటెంట్ ఒకటి ఆలోచించి ఇవాళ రాసుకోవాలి. రేపు మళ్ళీ షూట్ చేయాలి మనం, చాలా వర్క్ ఉంది. సో లెట్స్ కంప్లీట్. సో గైస్, డబ్బింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెషప్ అయిపోయి కొంచెం కాసేపు కంటెంట్ ఆలోచించా. ఒక ఐడియా రాలేదు. ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తున్నా. సిగ్నల్ సరిగ్గా లేదు. ఎంతసేపు రాస్తాను, ఒక గట్టిగా 1 hour కూర్చొని కొంచెం ముందుకు తీసుకెళ్తా స్టోరీని. ఆలోచించుకోసేపు ఇలా సిగ్నల్ రావట్లేదు అనమాట. చూస్తున్నా, సిగ్నల్ లేదు. సిగ్నల్ రాగానే రాయడం స్టార్ట్ చేస్తా. అండ్ ఇవాళ అయితే కొంచెం అంత ఎక్కువ వర్క్ జరగలేదు. ఎక్కువ వర్క్ అంటే ఇంకా వీడియో ఒకటి అయింది, అది కొంచెం పెద్ద వీడియో కాబట్టి టైం పట్టింది. సో 2.5 minutes అలా వచ్చింది కదా వీడియో. అది డబ్బింగ్, ఎడిటింగ్ చేసుకునేసరికి దగ్గర 3-4 hours టైం పట్టింది. తర్వాత
కంటెంట్ ఆలోచించడం మీద పెట్టా. రేపైతే షూట్ కన్ఫర్మ్గా ఉండేది, ఏదో ఒక వీడియో కామెడీ వీడియో షూట్ చేస్తాను నేను. మా తమ్ముడు కూడా షూట్ ఉంది, రేపు ఆడ ఎలా చేస్తారో చూద్దాం, అసలు కాళ్ళు నొప్పితో. సో రేపటి బ్లాగ్లో వస్తాయి. అండ్ ఇవాళ అయితే ఇంతే గైస్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.